ఏపీలో మరో 5 రోజుల పాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురనున్నాయి. ద్రోణి బలహీనపడినప్పటికీ సముద్రం మీద నుంచి వీస్తున్నటువంటి తేమగాలులు ప్రభావం స్పష్టంగా ఉందని ఐఎండీ వెల్లడించింది. మరొకవైపు వచ్చే 5 రోజులు ఎండ తీవ్రత పెరగనుంది. 2 నుంచి 3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. వాతావరణ పరిస్థితులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అంతటా తేలికపాటి వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, వచ్చే 5 రోజులు ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఒకటి, గడిచిన వారం రోజుల్లో మేఘావృతమై సంవహన వర్షపాతాలు రాష్ట్రంలో కొనసాగాయి. ఇక రాబోయే 5 రోజులు కూడా వాతావరణం సంవహన వర్షపాతాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణిగానే కొనసాగుతుంది. ఇక దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. నిన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం లెస్ మార్క్ అయింది. కానీ సముద్రం నుంచి సవ్య దిశలో వీస్తున్న తేమతో కూడిన గాలుల వల్ల రాష్ట్రంలో ఈరోజు నుంచి 5 రోజుల వరకు ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని 1-2 జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కానీ రాబోయే 5 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పమైన మార్పు మొదలై 5 రోజుల లోపల అది 2 నుంచి 3 డిగ్రీల గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా 1-2 చోట్ల 30 నుంచి 40 గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. 4వ రోజు తర్వాత ఈదురుగాల యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది. సరే, ఈదురుగాలుల ప్రభావం పెరిగినప్పుడు పంటల నష్టం అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల పంటలకు సంబంధించినంత వరకు మీరు ఏ విధమైన అడ్వైజరీ ఇవ్వబోతున్నారు రైతులకు? ఒకటి, ఇది లార్జ్ స్కేల్ యాక్టివిటీ కాదు. ఫస్ట్ థింగ్, ఐసోలేటెడ్ యాక్టివిటీ అంటున్నాం. ఐసోలేటెడ్ అంటే చెదురుముదురుగా పడతాయి. ఆ పడే ప్రాంతాల్లో కొంచెం గాలులు వీచినట్టయితే ముఖ్యంగా మామిడి అలాంటి పంటలకి చిన్న చిన్న రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ సంవహన వర్షపాతాలు ఉరుములు మెరుపులు ఉన్న ప్రాంతాలలో సాధారణంగానే థండర్ స్టార్మ్ రిలేటెడ్ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎత్తైన చెట్ల దగ్గర నిలబడకుండా ఉండటం, లూజ్ స్ట్రక్చర్సు లేదా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కి దగ్గరలో నిలబడకుండా ఉండటం అనేది ఎప్పటికైనా శ్రేయస్కరం. ఇక ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ వాటిల్లో కూడా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు తగినంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వ్యవసాయదారుల వరకు వచ్చినట్లయితే ఇది లార్జ్ స్కేల్ ఓవర్ స్ప్రెడ్ యాక్టివిటీ కాదు కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరే, అంటే వాతావరణంలో మార్పులు వచ్చేటప్పుడు సహజంగా క్యూములో నింబస్ మేఘాల ప్రభావం అనివార్యమవుతుంది. ఇప్పుడు ఏమైనా ఆ మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఎప్పుడైతే సంవహన వర్షపాతాలు అన్నానో లేదు ఉరుములు మెరుపులు అని చెప్పానో ఇవన్నీ కూడా క్యూములో నింబస్ మేఘాలతో సాహచర్యం వలన వచ్చేవే. కాబట్టి ఈ మేఘాలు ఈ సీజన్లో ముఖ్యంగా ప్రీ మాన్సూన్ లేదా సమ్మర్ సీజన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో క్యూములో నింబస్ మేఘాలు వాటి యొక్క విస్తృతి ఉండే అవకాశం ఉంటుంది. తరువాత రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉందో అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన జల్లులు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ యాక్టివిటీ రోజులో ఎక్కువ కాలం ఉండదు. 1 గంట 2 గంటల లోపల దాని యొక్క యాక్టివిటీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్ పెట్టాల్సింది ఏ ఏరియాలో అయితే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంటుందో అక్కడ ఆల్రెడీ మీకు అటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తగినంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా సందర్భాల్లో ఎక్కడైతే యాక్టివిటీ లేదో ఆ ఏరియాలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన